దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. ఈనాటి గ్రెగోరియా దివ్యబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లూర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు
రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని బిడ్డలం, దేవుని చేత ఎంపిక చేయబడి అభిషేకము పొందిన ప్రత్యేకమైన రాచరికపు గురుకులమని పేతురు పలికిన విధముగా పౌలు యొక్క వాక్కుల ప్రకారం మనమందరము కూడాను దేవుని సంఘము, క్రైస్తవ సంఘము, ఆ దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజానికం. ఈ దైవ సంఘమునకు కాపరులు, పెద్దలు, పరిపాలకులు ఉంటారు అని, వారందరూ కూడాను క్రీస్తు ప్రభువు తిరుసభ శిరస్సు అయిన క్రీస్తు ప్రభు మనస్తత్వం కలిగి ఈ యొక్క దైవ సంఘంలో ఉన్న గొర్రె పిల్లలను క్రీస్తు ప్రభు మనస్తత్వం కలిగి నడిపించాలని ఈనాటి మొదటి పట్టణంలో పౌలు ఎఫెసు నగరములోని దైవ సంఘ పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు భగవంతుడు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ అదే ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు తండ్రి, ఈ యొక్క దైవ సంఘమును కాచి కాపాడండి, వారి కోసం ప్రత్యేక విధంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. శత్రు బారి నుండి వారిని కాచి కాపాడండి, వారిని ఆశీర్వదించండి అని అదే ప్రార్థనను క్రీస్తు తన గురుతర ప్రార్థనను కొనసాగిస్తూ ఉన్నాడు. మనందరము కూడాను ఈ యొక్క క్రీస్తు సంఘములో సభ్యులము కాబట్టి మనందరం బాధ్యత కలిగిన సభ్యులము, బాధ్యత కలిగిన పౌరులము, బాధ్యత కలిగిన దైవ బిడ్డలము. చాలాసార్లు ఇది సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు మాత్రమే వర్తిస్తుంది, వ్యక్తిగతముగా నాకు ఏమీ వర్తించదు అని దైవ సంఘంలో మనం మనకున్న బాధ్యతలను విస్మరించి బాధ్యత రహితముగా జీవించిన సందర్భములను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబంలో కుటుంబ యజమానిగా, భార్యగా, భర్తగా, పిల్లలముగా, సమాజంలో ఒక కుటుంబముగా మన వంతు బాధ్యతను నెరవేర్చలేకపోయి ఉండవచ్చు. అటువంటి నిర్లక్ష్యమును, అటువంటి బలహీన సందర్భమును మరొకసారి ప్రభు ముందు నెమరు వేసుకుంటూ, ఆ ప్రభు అయిన దేవుడు మంచి కాపరిని యేసు మన యొక్క తప్పిదములు మన్నించి మనకు కావలసిన మంచి కాపరి లక్షణములు దయచేయమని ఈ సంఘము కొరకు, మరి ముఖ్యముగా ఈనాడు ఈ సంఘము నుండి దూరమైపోయిన, పరమపదించిన మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మన్నించే ఆ దేవుణ్ణి ఈ దినము ప్రార్థించుదము. అందరము కన్ను మూసుకొని మన ప్రభు అయిన దేవుణ్ణి పాప క్షమాపణ కోసం వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కనికైండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయులగు ఓ సర్వేశ్వరా, మీ సత్య సభకు మీ కృపను అనుగ్రహింపుడు. ఇందు మూలమున పవిత్రాత్మ ద్వారా అది ఏకమై మీ భక్తి యందు హృదయపూర్వకముగా స్థిరపడి ఊరట నొందిన మనస్సుతో ఐక్యత కలిగియుండునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము వచనములు 28 నుండి 38 వరకు. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంగమునకు కాపరులుగా ఉండుడు. ఏలయనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కాచుతినని మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్కునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోని పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఉంటినని మీకు తెలియను గదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞప్తి అందుంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చి తిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కాచిరి. మరలా వారు ఎన్నటికిని అతన్ని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం,
ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము వచనములు 11 నుండి 19 వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయనా నా వలె వారు లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను. నా వలె వారు లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యం. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని. వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కలిసి ఒక సంఘమును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మన విచారణలో కావచ్చు, తల్లి తిరుసభలో కావచ్చు, ఇక్కడ కూర్చొని దివబలి పూజలు పాల్గొంటున్న ప్రతి కుటుంబము కలిసి ఒక దైవ సంఘమును ఏర్పాటు చేస్తూ ఉంది. అదే దేవుని చిత్తము కూడాను. ఇక దైవ సంఘము అనగానే సంఘమును సేవించుటకు, ప్రేమించుటకు, కాపాడుటకు పెద్దలు అవసరం. నడిపించుటకు కాపరులు అవసరము. పాలకులు కాదు, సేవకులు, కాపరులు అవసరమని ప్రభువు తనను ఆదర్శముగా చేసుకొని, నేను మంచి కాపరిని ప్రభువా అని తండ్రికి తాను చేసిన ప్రార్థనలో ఈనాడు ప్రభు మనకి విన్నవిస్తూ ఉన్నాడు. ఈ 12 మంది అపోస్తులు, నేను ఎన్నుకునే శిష్యుల బృందము ఒక దైవ సంఘముగా ఏర్పాటు చేసి వీరి ద్వారా శ్రీసభను నిర్మించబోతున్నాను. నేను వీరిని రక్షించి తిని, వీరిని సురక్షితముగా కాచి కాపాడి తిని, దుష్టుని నుండి వారిని సంరక్షించి తిని, పాపము నుండి వారిని దూరముగా చేసి తిని, వారిని ప్రేమించి తిని, వారిని సేవించి తిని, నేను ఏ విధంగానైతే ప్రభువా తండ్రి ఈ దైవ సంఘం అన్న ఈ 12 మంది అపోస్తులను ఏ విధంగా కాచి కాపాడి ఉన్నానో, నీ చిత్తమును నెరవేర్చుటకు, ఈ సువార్త పరిచర్యను కొనసాగించుటకు ఈ మందను ఏ విధంగా నేనైతే కాచి కాపాడి ఉన్నానో, వారు అదే విధంగా కాచి కాపాడబడుటకు నేను నీ చెంతకు వస్తూ ఉన్నాను కాబట్టి, తిరిగి వస్తూ ఉన్నాను కాబట్టి, ఇక వారి బాధ్యత నీదే ప్రభువా. వారిని సంరక్షించండి, వారిని కాచి కాపాడండి. ఏ పాపము అంటకుండా పవిత్రంగా జీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
ఎటువంటి ఈ లోక శక్తులకు గురి కాకుండా, బానిసలు కాకుండా జీవించుటకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎటువంటి దుష్ట తలంపులకు గురి కాకుండా, ఒక్కడు తప్పిపోయాడు చూసావా, యూదా ఇస్కారియోతు అన్న ఒక్క భ్రష్టపుత్రుడు, వాని వలె ఎవరునూ తప్పిపోకుండా ఉండుటకు ప్రభువా వారిని కాచి కాపాడండి. నీవే కదా మంచి కాపరివి, నీవే కదా మంచి సేవకుడు అని క్రీస్తు ప్రభు తన ప్రార్థనలో తండ్రిని వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుల తరపున విన్నవిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు కూడాను ఎఫెసు నగరంలోని దైవ సంఘమును పిలిచి వారికి దైవ సంఘములకు పెద్దలైన మీరు ఏ విధంగా ఉండాలో వారికి నేర్పిస్తూ ఉన్నాడు. నేనైతే ఏ విధంగా గత 3 సంవత్సరాలు కష్టపడి కన్నీరు కార్చి వెదను పొంది ఈ యొక్క దైవ సంఘములను ఏర్పాటు చేసి ఉన్నానో, నేనైతే ఏ విధంగానైతే దేవుని ప్రార్థించి ఈ దైవ సంఘమును ఇప్పటి వరకు పోషిస్తూ, సేవిస్తూ, సంరక్షిస్తూ, కాచి కాపాడి ఉన్నాను, మీరు కూడాను మంచి కాపరులుగా ఈ దైవ సంఘములోని ఈ యొక్క గొర్రె పిల్లలను కాచి కాపాడండి. ఓ కాపరులారా, భయపడవలదు, కానీ జాగ్రత్తగా ఉండండి. మీలో నుండే, ఈ దైవ సంఘములో నుండే వ్యతిరేక శక్తులు బయటికి వచ్చును. సంఘ విద్రోహక శక్తులే ఈ సంఘంపై తిరుగుబాటు చేసి సంఘమును నాశనము చేయాలని సైతాను ఏదో ఒక రూపంలో మానవుని బలహీనత ఆసరగా చూసుకొని శోధిస్తూ ఈ లోక శక్తులు నాశనము చేయాలని చూస్తాయి. తోడేళ్ళు ఏ విధంగా అయితే గొర్రెలను పట్టి పీడిస్తూ ఉంటాయో, ఇక గొర్రెల మందలోనే తోడేళ్ళు తయారవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని పౌలు దైవ సంఘమును ఉద్దేశించి వారికి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడాను దైవ సంఘమే. ప్రతి కుటుంబము ఆ దైవ సంఘమును పోలి ఉన్నది. అలనాటి దైవ సంఘముపై నిర్మించబడినదే ప్రతి క్రైస్తవ కుటుంబము కూడాను. మన విచారణ ఈ 100 కుటుంబములు కావచ్చు, 50 కుటుంబములు కావచ్చు, పెద్దదైన విచారణ కావచ్చు, చిన్నదైనా కావచ్చు, ఏదైనప్పటికీ అలనాటి దైవ సంఘమును ఆదర్శంగా చేసుకొని నిర్మించబడినదే. ఇక దైవ సంఘములో ఉన్న ఈ కుటుంబములు, ప్రతి కుటుంబంలో ఒక సంఘ పెద్ద ఉంటాడు, ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ఒక యజమాని ఉంటాడు, ఒక కాపరి ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు. ఇక సేవకులముగా, ఒక కాపరిగా నేను నా బాధ్యతను ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాను? నిర్లక్ష్యం చేస్తూ, విస్మరిస్తూ, అనారోగ్యం పాలైన ఈ దైవ వాక్కు కోసము తపిస్తూ ఉన్న ఈ యొక్క గొర్రె పిల్లలను వాక్కుతో నేను పెంచి పోషిస్తూ ఉన్నానా? క్షమ, దయ, ప్రేమ, అనురాగము, ఐక్యత అవసరమైన చోట పెంచి పోషించకుండా సంఘములో విభజనలు సృష్టిస్తూ, ఏదో ఒక రూపంలో విభజనలు సృష్టిస్తూ పరిపాలిస్తూ ఉన్నానా? ఒక పాలకుని వలె నేను ప్రవర్తిస్తూ ఉన్నానా? లేక గాయపడిన గొర్రె పిల్లలను ఏ విధంగా అయితే కట్టుకట్టి ఆ ప్రభువు పోషించాడో, సంరక్షించాడో నేను కూడా సంరక్షిస్తూ ఉన్నానా? ఒక తల్లి, ఒక తండ్రిగా నా పిల్లలు చెడిపోకుండా, తప్పిదారిన నడవకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉన్నానా? విశ్వాసంలో ఎదుగుతున్నారు లేదు నేను చూస్తూ ఉన్నానా? తల్లిదండ్రులుగా నేను, నా భార్య, నా భర్త, నేను ఎదుగుతూ ఉన్నామా? ప్రతి ఆదివారం దివ్యబలి పూజలు విశ్వాసంతో పాల్గొంటూ ఉన్నామా? నా పిల్లలు కూడా పాల్గొంటున్నారా లేదా? దైవవాక్కునందు, విశ్వాసమునందు, పవిత్రాత్మయందు ఎదుగుతున్నారా? లేక ఈ లోక శక్తులకు గురి అయి, ఈ లోక దురలవాట్లకు గురి అయి, ఈ లోక వాంఛలకు గురి అయి దైవమును పక్కకు పెట్టి విశ్వాసమును విస్మరించి వారుగా జీవిస్తున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ఈనాటి తల్లి తిరుసభలో కొన్ని విచారణలు కావచ్చు, కొన్ని కుటుంబములు కావచ్చు, చిన్న భిన్నమై విరిగి నలిగిన కుటుంబములు, విరిగి నలిగి విభజింపబడిన విచారణలు కోకొల్లలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రియా విశ్వాసులారా, అది దేని మీద ఆధారం చేసుకునైనా కానీ ఎన్నో విభజనలు, మనకే ఎన్నో విభజనలు, భేదాభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఐక్యత కోసం ప్రార్థిస్తున్నాడు, సైతాను తంత్రోపాలను రక్షించండి ప్రార్థిస్తున్నాడు. కావున సంఘ కాపురములుగా మన బాధ్యతను విస్మరించినలా, నిర్లక్ష్యము చేసినలా, బాధ్యతారాహితముగా ప్రవర్తించినలా ఆ మంచి కాపురిని ప్రార్థించుదాము. ప్రభువా, నేను చేసిన తప్పిదములుగా నన్ను మన్నించి నన్ను, నా కుటుంబం ఆదరించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నేనును నా కుటుంబం నిన్నే ప్రార్థిస్తామని ఇప్పుడే
పాడి ఉన్నాను ప్రభువా. నేనును నా కుటుంబమును నిన్నే ప్రార్థిస్తాము, నిన్నే సేవిస్తాము ప్రభువా. అటువంటి గొప్ప బాధ్యత నాకు దయచేసేందుకు వందనము ప్రభు. అన్ని కుటుంబములు మంచిగా ఉంటేనే క్రైస్తవ దైవ సంఘం బాగుంటుందన్న సత్యమును తెలుసుకొని సంఘ శ్రేయస్సు కోసము, దైవ సంఘ క్షేమము కోసము, పవిత్రత కోసము పాటుపడుటకు నా వంతు కృషి చేయలాగున నన్ను నా కుటుంబాన్ని దీవించవా అని ఈ యొక్క దైవ పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అదేవిధముగా మన దైవ సంఘము నుండి మన కుటుంబం కావచ్చు, మన విచారణ కావచ్చు, మన మేత్రాసనము కావచ్చు, మానవ సంఘము నుండి పరమపదించిన ఆ దైవ సంఘములో చేరాలని, పరలోక సంఘములో చేరాలని ఆశపడుతూ ఉన్న ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడా మోకరించి భక్తి విశ్వాసముతో ఈ యొక్క దైవ ప్రార్థనలో పాల్గొంటూ మన సహోదరులు జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని వేడుకొందాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోకపు తండ్రి పితయగు సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోకరక్షకుడు ఆ పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్తీకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యాస్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి భయాందోళనల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్రమైన నామముతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ సకల అవమానముల ద్వారా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో, ఓ ప్రభువా వారికి విడుదల మీ దయచేయండి. పరిశుద్ధ రక్తముతో, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముండ్ల కిరీటము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పవిత్ర శిలువ వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పుణ్య మరణము వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచగాయముల వలన, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ దినమునందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలీను మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోబుట్టులు, శ్రేయోభిలాషులు, ధర్మదాతలు ఉత్తరించు స్థలములో
మా ప్రార్థన కోసం ఎదురు చూస్తున్న వీరి ఆత్మలపై కరుణించి నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. దిక్కులేని ఆత్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా వారిని కూడాను నీ నిత్య రాజ్యంలో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా ఎన్నో ఆత్మలు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. వారి యొక్క పాపములను మన్నించి నీ యొక్క నిత్య ప్రకాశము వారిపై కూడా ప్రకాశింపచేయుమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. కడగబడి శుద్ధి చేయబడిన ఆత్మలు దేవదూతలు పునీతుల సమక్షంలో నిత్యము నీతో జీవించున్నట్లు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరం, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వాడికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారిని యందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరమ పవిత్రుడవైన తండ్రి, నీ అనంతమైన ప్రేమతో మమ్మందరినీ కూడాను ఈ ఉదయకాల సమయమున నీ దైవ సమక్షములో మరొక్కసారి గుమికూడ చేసినందుకు వందనములు ప్రభువా. దైవ సంఘమైన మేము ఏక విశ్వాసముతో ఏక కుటుంబీకులమై ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడాను ఫలిస్తూ ఉన్నదన్న గొప్ప నమ్మకముతో ప్రభువా, రక్షణిచ్చే నామమైన క్రీస్తు ప్రభువు నామము పేరిట ప్రభువా ఈ దైవ సంఘమును ఒక చోట చేర్చి ఈ దైవ సంఘము తరపున ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఏ విధంగానైతే నీ దైవ కుమారుడు క్రీస్తు భగవంతుడు మోకరించి నీకు ప్రార్థించి ఉన్నాడో తండ్రి, ఈ దైవ సంఘమును కాచి కాపాడండి, సురక్షితముగా ఉండునట్లు దీవించండి, సైతాను తంత్రోపాయాల నుండి వారిని రక్షించండి అని ప్రార్థించి ఉన్నాడు. ఈ మా దైవ సంఘం అంతయు కూడా ప్రభువా అదే విన్నపం కోసం ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా ప్రభువా ఈ దైవ సంఘము నుండి దూరమైపోయిన పరమపదించిన మా సహోదరి సహోదరుల ఆత్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈ సంఘములో వారు తలపెట్టిన బాధ్యతలు కావచ్చు ప్రభువా, నెరవేర్చిన కర్తవ్యమును గాను నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. ఈ భూలోక యాత్రను ముగించుకొని విశ్వాసమునందు విశ్రమిస్తూ ఉన్న ప్రతి బిడ్డ ఆత్మ రక్షింపబడాలి ప్రభువా. ఆ ఆత్మల రక్షణ కోసం ఈనాడు ప్రార్థిస్తూ ఉత్తరించు స్థలములో ఉన్న మరి ముఖ్యముగా ఈ పూజారంభంలో మేము విన్నవించిన విధముగా ప్రభువా మా కుటుంబ సభ్యుల ఆత్మలకు నీ యొక్క దివ్య సన్నిధిలో నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని యొక్క దివ్యరాజ్యంలో చేర్చుకోమని మా నాథుడైన లోకరక్షకుడైన క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ
యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్తిల్ల చేయుమా నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. సర్వమును సృష్టించి పాలించు ఓ సర్వేశ్వరాం, మీ ఆజ్ఞానుసారము నియమితమైన ఈ బలులను దయతో స్వీకరింపుడు. మా విధి సేవల నిమిత్తము మేము నిర్వహించు ఈ పవిత్ర కార్యముల ద్వారా మీ రక్షణ ప్రణాళిక సాధించిన పవిత్రతను మాకు దయచేయుమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకనగా క్రీస్తు స్వామి మహిమాయుత రాజు, పాప మరణముల విజేత, దూతల బృందములకు ఆనందోత్సాహములను కలిగించుచు ఈ దినము స్వర్గ అత్యున్నత భాగమునకు ఆరోహించెను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాదిరాజు. మా దీన స్థితిని ఎడబాయక మా నాథుడును మాకు మూలధారమునైన ఆయన తాను చేరిన స్థలమును ఆయన శరీర భాగములకు మేమును చేరగలమను దృఢ నమ్మకమును కలిగించెను. ఆ కారణమున పాస్కానందోత్సాహములు పొంగుచు ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువాం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియుగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు కైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా.
అంజలులు గైకొనుమా దేవా నీ విందులోన నే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే గాదా నీ విందులోన నే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే గాదా భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదెంచు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదెంచు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొనుమా దేవా అంజలులు గైకొనుమా దేవా ప్రార్థించుదము. కరుణాపూరితులగు ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు పుచ్చుకొనిన మీ ప్రసాదము మాకు మీ కృపను అత్యధికముగా సంపాదించి పెట్టునుగాక. అది తన దైవిక శక్తితో మమ్ము శుద్ధిపరచి అట్టి వర ప్రసాదములకు మేమెల్లప్పుడు యోగ్యులమై ఉండునట్లు మమ్ము తయారు చేయునుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్తిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవయందు వర్తిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక.